తాజా సమాచారం చూస్తున్నాం. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఇంట్లో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పులకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అపోలో ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. విక్రమ్ గౌడ్ పై కాల్పులు ఎవరు జరిపారన్నది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఇంట్లో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పులకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అపోలో ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. విక్రమ్ గౌడ్ పై కాల్పులు ఎవరు జరిపారన్నది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. సుమారు 3:30 ప్రాంతాన మరి అతని వైఫ్ బ్రహ్మ ముహూర్తం ఉంది, ఏదో అక్కడ దగ్గరలో ఉన్న దర్గాకి కానీ ఇక్కడికి మరి అక్కడ ఉన్న పెద్దమ్మ గుడికి కానీ వెళ్ళారని నిర్ణయించుకొని మరి వాళ్ళంతా తయారై అతను కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళి 2:30కి వచ్చినారని తెలుస్తుంది. 2:30కి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం ఉంది, మనం 3:30కి వెళ్ళాలని చెప్పాడు. అప్పుడు అతను తయారై అతను కిందికి దిగి అతనితో పాటు అతని భార్యను కూడా కిందికి రమ్మని చెప్పి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఇన్సిడెంట్ అయితే 2 సౌండ్లు వచ్చినాయని చెప్తున్నారు. బట్ భార్య కూడా ఏం గమనించలేదట, అక్కడికి వచ్చేసరికి కింద పడి ఉన్నాడు అని అంటున్నారు. బట్ దీనికి అంతా కూడా సీన్ ఆఫెన్స్ వెరిఫై చేస్తున్నాం. అతన్ని అడిగితే కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. సో ఈ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కానీ మనం ఫర్దర్ చెప్పడానికి రెండు కూడా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి ఎంట్రీ ఉన్నది, ఎగ్జిట్ ఉన్నది. బట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇక్కడ నుంచి పోయిన తర్వాత క్రాస్ నుంచి జస్ట్ స్టమక్ దగ్గర నుంచి పక్క నుంచి వెళ్ళినట్టు కనిపిస్తుంది. బుల్లెట్ కూడా లోపలనే ఉంది. డాక్టర్ చెప్పేదాని ప్రకారం అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అంటుంది.